యూపీఎస్సి, ఏపీపీఎస్సి పరీక్షలలో హీనయాన మహాయాన బౌద్ధ మతంలోని తేడాల గురించి ఇంతకుముందు ఏ ఏ ప్రశ్నలు వచ్చినాయో ఆ ప్రశ్నలు ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను. ప్రతి ప్రశ్న విన్న తర్వాత వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ రాసుకోండి. ఆ తర్వాత ఆన్సర్ వినండి. నెక్స్ట్ క్వశ్చన్ అట్లా. కాబట్టి మీకు మార్కులు ఎన్ని వచ్చినాయో మీకు అర్థమవుతుంది. చివరిలో ఆ మార్క్స్ని తిరిగి మళ్ళీ నాకు మన యూట్యూబ్లో కనుక పోస్ట్ చేసే పని అయితే దాని గురించి మీకు నేను అది ఎంతవరకు మీరు బాగా చదివారనే విషయం మీద ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చూడండి, యూపీఎస్సి ఫిలిమ్స్ 2019 క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్. నెంబర్ 1, డెయిఫికేషన్ ఆఫ్ ది బుద్ధ. నెంబర్ 2, ట్రెడింగ్ ది పాత్ ఆఫ్ బోధిసత్వాస్. నెంబర్ 3, ఇమేజ్ వర్షిప్ అండ్ రిచువల్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ ద ఫీచర్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ది మహాయాన బుద్ధిజం? ఏ 1 ఓన్లీ, బి 1 and 2 ఓన్లీ, సి 2 and 3 ఓన్లీ, డి 1, 2, 3. కనుక ప్రశ్న ఏమిటి అంటే, బౌద్ధ మతము గౌతమ బుద్ధుడిని భగవంతునిగా ఆరాధించింది, బోధిసత్వాల మార్గాన్ని అనుసరించాలని ప్రబోధించింది, విగ్రహారాధన పూజాది కార్యక్రమాలను సమర్థించింది. కనుక మహాయాన బౌద్ధ మతం ఈ మూడింటికి సంబంధించి ఏమేమి కరెక్ట్ ఆలోచించి సమాధానం పక్కన రాసుకోండి. ఇప్పుడు నేను సమాధానం చెప్తున్నాను. పైన ఇచ్చిన 3 కూడా కరెక్టే, అంటే డి ఇస్ ది ఆన్సర్ 1, 2 and 3. కాబట్టి గౌతమ బుద్ధుని భగవంతు రూపంలో తీసుకుంది మహాయానమే, బోధిసత్వ కాన్సెప్ట్ మహాయానమే, విగ్రహారాధనని పూజాది కార్యక్రమాలని సపోర్ట్ చేసి కూడా మహాయాన బౌద్ధమతమే. కాబట్టి సమాధానం ఇక్కడ మనకి డి అవుతుంది. మనం తర్వాత ప్రశ్నకు వెళ్తున్నాం. యూపీఎస్సి ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ది రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, ది కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ సెంట్రల్ టు హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. నెంబర్ 2, బోధిసత్వ ఈజ్ ఎ కంపాషనేట్ వన్ ఆన్ హిజ్ వే టు ఎన్లైటన్మెంట్. నెంబర్ 3, బోధిసత్వ డిలేస్ అచీవింగ్ హిజ్ ఓన్ సాల్వేషన్ టు హెల్ప్ ఆల్ సెంటినెంట్ బీయింగ్స్. కింద విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఏ 1 ఓన్లీ, బి 2 and 3 ఓన్లీ, సి 2 ఓన్లీ, డి 1, 2 and 3. బోధిసత్వ భావన హీనయాన బౌద్ధ మతానికి ప్రధానమైనది 1. 2, బోధిసత్వుడు తనకి ఎన్లైన్మెంట్ ప్రయత్నంలో భాగంగా పనిచేస్తూ ఉంటారు. 3వది, తాను మిగతా వారికి సహాయం చేయడానికి తన యొక్క నిర్వహణ స్థితిని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాడు. ఈ 3 ఇచ్చారు. చూడండి, ఇందులో సమాధానం ఏంటో మీరు గుర్తించాలి. గుర్తించి సమాధానం పక్కన రాసుకోండి. నేను మళ్ళీ మీకు సమాధానం చెప్తాను. చూడండి, ఇచ్చిన వాటిలో మొట్టమొదటిది పూర్తిగా తప్పు. హీనయాన బౌద్ధ మతము బోధిసత్వుల్ని గుర్తించదు, కాబట్టి 1 సమాధానం లేదు. 2వది, బోధిసత్వ ఈజ్ ఎ కంపాషనేట్ వన్ ఆన్ హిజ్ వే టు ఎన్లైటన్మెంట్. తన యొక్క జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆయన చాలా దయార్థ హృదయంతో ఉంటారు. 3వది, ఇతరులకు సహాయం చేయడం కొరకు తన యొక్క ఎన్లైటన్మెంట్ని ఆయన పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటాడు. ఇవి 2 మీకు నేను మహాయాన బౌద్ధ మతం చెప్పేటప్పుడు చెప్పాను. ఈ 2 కూడా కరెక్టే. కనుక సమాధానము 2 and 3 ఓన్లీ, అంటే బి సమాధానం. కనుక మీరు ఒకసారి మీ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇక 3వది, యూపీఎస్సి ప్రిలిమ్స్ 2020లో అడిగిన ప్రశ్న. విత్ రిఫరెన్స్ టు ది రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, స్థవిరవాదిన్స్ బిలాంగ్ టు మహాయాన బుద్ధిజం. లోకోత్తరవాదిన్ sect was an offshoot of Mahasanghika sect. Number 3, the deification of Buddha by Mahasangikas
fostered Mahayana Buddhism? Which of the statements given above is or are correct? A. 1 and 2 only. B. 2 and 3 only. C. 3 only. D. 1, 2 and 3. మొదటి దాంట్లో ఏమి ఇచ్చారు అంటే స్థవిరవాదిని శాఖ మహాయాన బౌద్ధమతానికి చెందినది అని ఇచ్చారు. రెండవది లోకోత్తరవాదిని అనే శాఖ మహాసాంఘిక శాఖ నుంచి వచ్చింది అన్నారు. మూడవది మహాసాంఘికులు మహాయాన బౌద్ధ మతంలో భగవంతునికి లేదా గౌతమ బుద్ధుడిని భగవంతునికి ఆరాధించడం ప్రారంభించారు అన్నారు. ఇందులో చూడండి, స్థవిరవాదులు అంటే తీరవాదులు, వాళ్లే హీనయాన మతానికి చెందిన వాళ్ళు కనుక ఒకటి తప్పు, ఇట్స్ క్లియర్. రెండవది లోకోత్తరవాదం సెక్టర్ అనేది మహాసాంఘికుల నుంచే వచ్చింది. మహాసాంఘికులు వచ్చిన తర్వాత ఉండే కొద్ది లోకోత్తరవాదులు, ఆ తర్వాత వాళ్లే తిరిగి మహాయాన బౌద్ధ మతానికి కారకులయ్యారు కనుక రెండు కరెక్ట్. మూడవది ద డైఫికేషన్ ఆఫ్ ది బుద్ధ మహాసాంఘికాస్ ఫస్ట్ మహాయాన బుద్ధ మతం, ఇది కూడా వాస్తవమే కనుక సమాధానం బి. ఇక్కడ కూడా 2 and 3 ఓన్లీ. ఈ ప్రశ్న కూడా ఇంతకుముందు మనకు ఇచ్చిన ప్రశ్న. అలాగే తర్వాత చూడండి, 1991లో వచ్చిన ప్రశ్న. క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఇండికేట్ ది డిఫరెన్స్ బిట్వీన్ మహాయానిజం అండ్ హీనయానిజం? ఏ. బిలీఫ్ ఇన్ బోధిసత్వాస్. బి. వర్షిప్ ఆఫ్ బుద్ధ ఇమేజెస్. సి. యూసేజ్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. డి. అడ్మిషన్ ఆఫ్ ఉమెన్ ఇంటూ మొనాస్ట్రీస్. కానీ ఇక్కడ 4 ఇచ్చారు. మహాయాన బౌద్ధ మతానికి హీనయాన బౌద్ధ మతానికి ఎక్కడ తేడా ఉంది విషయం మీద. ఒకటి, బోధిసత్వులను నమ్మటంలో. 2, గౌతమ బుద్ధుడిని విగ్రహాలోపంలో ఆరాధించడంలో, సంస్కృత భాషను వాడటంలో, మహిళల్ని సంఘాల్లో చేర్చుకోవడంలో. ఇవి 4 ఇచ్చారు. వీటిలో ఏదో ఒకటి కాదు, మిగతా 3 సరిపోతాయి. కాబట్టి కానిది ఏమిటనే దాన్ని అడిగారు, ఏది డిఫరెన్స్ కాదనే దాని మీద ఆలోచించండి. ఆలోచించి సమాధానం పట్టుకొని పక్కన రాసుకోండి. తర్వాత నేను నా సమాధానాన్ని చెప్తాను. చూడండి, ఇక్కడ సమాధానము డి, అడ్మిషన్ ఆఫ్ ఉమెన్ ఇంటూ మొనాస్ట్రీస్. ఇక్కడ తేడా ఏమీ లేదు. మహాయాన బౌద్ధ మతము మహిళల్ని సంఘాల్లో చేర్చుకుంది, హీనయాన బౌద్ధ మతం కూడా చేర్చుకుంది. కాబట్టి ఇది డిఫరెన్స్ కాదు. ఇక పైన 3 కూడా ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగా మహాయాన బౌద్ధ మతానికే చెందినవి. హీనయాన బౌద్ధ మతము పాళీ భాషలో స్వీకరిస్తే మహాయాన బౌద్ధ మతము సంస్కృత భాషను స్వీకరించింది. పైన 2 ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి సమాధానం ఇక్కడ ఆన్సర్ డి, మహిళలు చేర్చుకోవడం విషయం మీద వాళ్ళ తేడాలు ఏమీ లేవు. చూడండి, తర్వాత మనకి కొన్ని ఏపీపీఎస్సీలో అడిగిన ప్రశ్నలు మీకు నేను చూపిస్తాను. చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2014 అడిగిన ప్రశ్న. ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ది రైన్ ఆఫ్ ఏ. అశోక, బి. హర్ష, సి. కనిష్క, డి. బింబిసార. ఇది డైరెక్ట్ క్వశ్చన్, నిజానికి తేడా సంబంధించింది కాదు. అయినా సరే మీరు సమాధానం పెట్టండి. మీకు సమాధానం కోసం నేను కొంచెం సమయాన్ని ఇస్తున్నా. ఇక్కడ సమాధానం కనిష్కుడు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. చూడండి, ఆ తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 2 2012 అడిగిన ప్రశ్న. ద బుద్ధిస్ట్ లిటరేచర్ రిటన్ ఇన్ పాళీ లాంగ్వేజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ. మహాయాన, బి. హీనయాన, సి. వజ్రయాన, డి. మహాసాంఘిక. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. యూపీఎస్సీ అంత కష్టంగా ఇవి ఉండవు. సమాధానం పెట్టండి. వీడియో పాస్ చేసి సమాధానం పెట్టి మళ్ళీ ఆన్ చేయండి. నేను కొంత సమయాన్ని మీకు ఇస్తున్నాను. సమాధానము హీనయాన, అదే థేరవాద. పాళీ భాషలోనే రచనలన్నీ ఉన్నాయి. త్రిపిటకాలు ఉన్నాయి, నాగసేనుని మిలింద పన్హా ఉంది,
దీపవంశ మహావంశ గ్రంథాలని శ్రీలంకకు చెంది, అదేవిధంగా బుద్ధఘోషుని విశుద్ధి మగ్గా ఉంది. ఇవన్నీ పాళీ భాషలోనే ఉంది. ఇవన్నీ కూడా హీనయాన మతానికే చెందినవి అని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి మన వీడియోలు వినండి. కనుక సమాధానం బి. అలాగే ఆ తర్వాత మరొక ప్రశ్న, ఏపీఎస్సి గ్రూప్ 2 2016. బోధిసత్వ డాక్ట్రిన్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ హీనయాన, బి మహాయాన, సి జైనిజం, డి అజీవక. సమాధానం పెట్టండి. ఇది ఈజీనే. ఇందాక చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు పెట్టగలరు కాబట్టి ఒకసారి సమాధానం మీరు ఆన్సర్ చేయండి. వీడియో పాస్ చేసి ఆన్సర్ పెట్టి మీరు కొనసాగండి. ది ఆన్సర్ హియర్ ఈజ్ ఆబ్వియస్, మహాయాన బౌద్ధ మతం. ఆ తర్వాత ప్రశ్న చూడండి. ఏపీఎస్సి గ్రూప్ 1 స్క్రీనింగ్ 2017లో అడిగిన ప్రశ్న. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లరిష్డ్ అండర్ ఏ శాతవాహనాస్, బి గుప్తాస్, సి కుషాన్స్, డి మౌర్యాస్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లరిష్డ్ అండర్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించి ఎవరి కాలంలో అది బాగా అభివృద్ధి చెందింది? ఆన్సర్ పెట్టండి. వీడియో పాస్ చేసి చూడండి. దీని సమాధానమే కుషాన్స్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో అత్యంత ప్రథముడు కనిష్కుడు. ఆయన కుషాణ వంశపు రాజు కూడా. కాబట్టి కుషాణులు బాగా అభివృద్ధి చేశారు. తర్వాత ప్రశ్న, ఏపీఎస్సి గ్రూప్ 2 2012. హూ వాజ్ ది గ్రేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ మహాయాన బుద్ధిజం? ఏ అశోక, బి కనిష్క, సి హర్ష, డి మినాండర్. ఆన్సర్ పెట్టండి. సమాధానము బి కనిష్క. ఇది కూడా డైరెక్ట్గా మనకి ప్రశ్న ఇంతకు ముందు మీరు వినదానికి చూసి మీకు అర్థమైపోతుంది. 4వ బౌద్ధ సంగీతిని పోషించిన వారే కనిష్కుడు. 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధమతం రెండుగా చీలిపోయింది. మహాయాన బౌద్ధ మతాన్నే కనిష్కుడు ఆదరించాడు. ఆ తర్వాతనే మహాయాన బౌద్ధ మతం చైనా, జపాన్, కొరియా, మంగోలియా, మధ్యాసియా ప్రాంతాలకు విస్తరించింది అని ఇంతకుముందు క్లాస్లో మీకు నేను చెప్పాను.